నువ్వక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు. వెంటనే అక్కడి నుంచి బయటికి రా, లేదంటే దాంతోపాటు నువ్వు కూడా తగలబడిపోతావు. వచ్చే గురు, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అదో ఎవరు కావాలో తెలుసుకో. వెంటనే బయటికి రా. నువ్వు ఎవరితోనైనా పడుకో, కానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉండాలి. అది నా బిడ్డై ఉండాలి. జెనిఫర్ ఇంట్లో ఉండగానే చార్లతో ఇల్లు తగలపెట్టించేసింది. జెనిఫర్ ఎలాగో తప్పించుకుని కాలిన గాయాలతో తన తండ్రి స్నేహితుని వద్దకు చేరింది. నేను జెనిఫర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా జెనిఫర్. నాకు బిడ్డ పుట్టేంత వరకు బతకడానికి భద్రంగా ఉండే ఒక చోటు కావాలి. గురునాథ్ నమ్మినందుకు తనకు తానుగా వేసుకున్న శిక్షగా భావించి ఆశ్రయం ఇచ్చిన జైలు నుండి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు.